హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫుడ్. ఈ వీడియోలో ఎముకలను దృఢంగా మార్చే బెల్లం నువ్వుల ఉండలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా అయితే తయారు చేసేసుకోవచ్చు. మరి ఈ నువ్వుల ఉండలు చాలా మంచిది కదా ఆరోగ్యానికి. అలానే ఈ నువ్వుల ఉండలకు కావలసిన పదార్థాలు చూసేయండి. ముందుగా 1 కప్పు నువ్వులను తీసుకోవాలి. నేను ఇక్కడ తెల్ల నువ్వులని తీసుకుంటున్నాను. నెక్స్ట్ 1 కప్పు నువ్వులకు 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. అంతేనండి, కావలసిన పదార్థాలు చూశారు కదా. మరి తయారీ విధానం చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో మనం తీసుకున్న ఈ తెల్ల నువ్వులను వేసుకోవాలండి. 1 కప్పు నువ్వులను వేసుకొని లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలరు చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను ఇలా స్లోగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా వేయించుకోండి. నెక్స్ట్ పాకం కోసం మనం 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నాం కదా. ఈ కప్పు బెల్లాన్ని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో బెల్లం యాడ్ చేసుకొని నెక్స్ట్ అదే కప్పుతో 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. వాటర్ యాడ్ చేసుకొని బాగా కరిగించుకోవాలి. ఇలా బాగా కరిగిన తర్వాత దీన్ని ఒకసారి వడపోసుకోవాలండి. దీంట్లో ఏమైనా రాళ్ళు లేదంటే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటే మనం వడపోసుకోవడం వల్ల వచ్చేస్తాయి కదా బయటికి. అందువల్ల నేనైతే ఒకసారి స్ట్రెయిన్ చేస్తున్నాను. ఇలా వడపోసుకున్న తర్వాత మనం అదే కడాయిలో మరలా ఈ బెల్లం పాకంని వేసి బాగా మరిగించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం పాకం చూడండి ఎలా మరుగుతుందో. ఇలా బబుల్స్గా వస్తుంది కదా. సో ఇలా మరుగుతున్నప్పుడు మనం కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే బెల్లం పాకాన్ని ఉడికించుకోవాలండి. బెల్లం పాకం ఇంకా రెడీ అవ్వకముందు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే 1 టేబుల్ స్పూన్ గీని అయితే తీసుకున్నాం కదండి. ఆ 1 టేబుల్ స్పూన్ గీని ఒక ప్లేట్ మీద వేసి అప్లై చేసుకోవాలి ప్లేట్కి నీట్గా. ఎందుకంటే బెల్లం పాకం రెడీ అయిన తర్వాత మనం ఇది అప్లై చేయాలంటే చేయలేం కదా. అంతలోపు మనం బెల్లం పాకం గట్టిపడిపోతుంది. అందువల్ల ముందుగానే ఈ గీని అప్లై చేసి ప్లేట్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, చూపిస్తున్నాను. బెల్లం పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని కొంచెం వాటర్లో వేసి చెక్ చేస్తున్నానండి. మనకు గట్టి పాకం రావాలి. బెల్లం పాకంని ఇలా చేతితో తీస్తే ఉండ కట్టాలండి. వాటర్లో వేసి ఇలా తీస్తున్నాం కదా, చూడండి ఉండలా తయారవుతుంది. విడిపోకుండా బెల్లం వాటర్లో కలిసిపోకుండా ఇలా ఉండలా తయారవ్వాలి. అప్పుడు మనకు పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా వచ్చినప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకుని ఈ నువ్వుల్ని కొంచెంగా యాడ్ చేస్తూ కలిపేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేయొద్దు, కొంచెంగా యాడ్ చేస్తూ ఇలా గట్టితో కలుపుకుంటూ యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం అన్నిటినీ కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలండి. అంతేనండి. ఫ్లేమ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఒకవేళ హైలో పెడితే మాడిపోతుంది కదా, ఇంకా పాకం అయితే గట్టిగా అయిపోతుంది. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం నువ్వుల్ని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మీకు ఒకవేళ కావాలంటే 1 టేబుల్ స్పూన్ గీ ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదండి. ఇక్కడ మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగానే నెయ్యి పూసుకున్న ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్లోకి అయితే ఈ నువ్వుల పాకంని మొత్తంని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. వేసేసుకొని ఒకసారి ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసేయండి. చేయటం వల్ల కాస్త చల్లారుతుంది. ఎందుకంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉండలు చేసుకోవాలండి. మరీ చల్లారిపోతే ఉండలు రావు కదా. ఈ నువ్వుల పట్టి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొంచెం ఆయిల్ లేక నెయ్యిని అప్లై చేసుకొని ఇలా నచ్చిన సైజులో ఉండలు చేసేసుకోవడమేనండి. ఈ ఉండలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకవేళ మీకు ఉండలు చేసేటప్పుడు నువ్వులు విడిపోయినట్టు వస్తే మరొకసారి వేడి చేసుకొని ఉండలు చేసేసుకుంటే వచ్చేస్తాయండి. చాలా సింపుల్ అండి ఉండలు చేసుకోవడం అయితే. అలానే ఆరోగ్యానికి మంచిది కదండి నువ్వులు తినడం. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు మీ పిల్లలకు నచ్చుతాయి. అలానే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే మరొక మంచి వీడియోతో మరలా కలుసుకుందాం. మీ హోమ్ మేడ్ ఫుడ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.